అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అయితే ఇక్కడ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి చరిత్ర మనకు, మన పూర్వీకులకు, మన పెద్దలకు, ఇప్పుడున్నటువంటి ప్రజలకు, వ్యాపార రంగ సంస్థలకు, రెండోది మన ఆత్మ గౌరవం, మన అస్తిత్వం మీద దెబ్బ కొడితే, మన ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడితే, రెండోది మన కన్న తండ్రి పేరు మారుస్తా అనేటువంటి మూర్ఖులని మరి ఏం చేయాలనో చేసి చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సరే, రాజకీయాలు రెగ్యులర్గా ఉండేవే, రాజకీయాలలో రాజకీయ పార్టీలు కూడా ఉంటాయి. కానీ మన యొక్క మనోభావాలతో ఆడుకుంటే, లేకపోతే ఇక్కడ ఉన్న అస్తిత్వంతో చెలగాటం ఆడితే ఊరుకుందామా? మరి ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మనం ఏందో చూపించవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా? ఈరోజు లష్కర్ బోనాలని జరిగితే అది దేశం కాదు, ప్రపంచవ్యాప్తమైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అది ఒక చరిత్ర. సికింద్రాబాద్ మరి రైల్వే జీఎం గారు కూర్చునేది కూడా ఏ రైలు నిలయం అవుతుందో అదొక చరిత్ర. గాంధీ హాస్పిటల్, ఇసంగంజ్ మోండా మార్కెట్, క్లాక్ టవర్, దాంతోపాటు మన మహాత్మా గాంధీ స్టాచ్యూ, జనరల్ బజార్, ఇక్కడి నుంచి మొదలుకొని మీకు బోయిన్పల్లి పోయినా, అల్వాల్ పోయినా, మరి అదేవిధంగా బొల్లారం, యాప్రాల్ ప్రాంతాలు పోయినా రాష్ట్రపతి గారి విడిది ఇక్కడనే ఉంది, డిఫెన్స్ ఇక్కడనే ఉంది, ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, మహబూబ్ కాలేజ్ ఉంది. చెప్పుకుంటూ పోతే సికింద్రాబాద్కు ఘనమైనటువంటి చరిత్ర ఉంది. ఈ ఘనమైనటువంటి చరిత్రలో భాగంగా మనం నిత్యం ప్రజల మధ్యన ఒక ఐక్యతా భావంతో, నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అందరూ కులాలకు, మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని, ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ, జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. మీ అయ్యా జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. ఈ ప్రజల హక్కుని నేను కాలరాస్తా, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా. ఒకప్పుడు హైదరాబాద్ జంట నగరాలు, ట్విన్ సిటీస్ అంటే హుస్సేన్ సాగర్ అటువైపు హైదరాబాద్, హుస్సేన్ సాగర్ ఇటువైపు సికింద్రాబాద్. రెండోది పరేడ్ గ్రౌండ్, జిమ్ఖానా గ్రౌండ్స్. ఇట్లా చెప్పుకుంటూ పోతే సికింద్రాబాద్ కోర్ట్, ఇట్లా చాలా చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ని, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని నేను దెబ్బ కొడతా. మల్కాజిగిరి అనేది మనకు ఓ చిన్న గ్రామం ఉండే ఒకప్పుడు. సైబరాబాద్ అనేది చిన్న గ్రామం, శంషాబాద్ అనేది కూడా చిన్న గ్రామం. కాలక్రమేణా విస్తరించబడ్డాయి. ఈ విస్తరణలో భాగంగా ఆ ప్రాంతాల అభివృద్ధి జరిగితే ఇక్కడ ఎవ్వరికి అభ్యంతరం లేదు. కానీ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఎక్కడన్నా డెవలప్మెంట్ చూసిండ్రా? ఒక్క ప్రాజెక్ట్ అన్నా ఎక్కడన్నా వచ్చిందా? ఏ ప్రాంతాలలోనా? కాలక్రమేణా హైదరాబాద్ అనేది నిజాం ప్రభుత్వం నుంచి మనకు హైదరాబాద్ అంతా డెవలప్ అవుతూ, సికింద్రాబాద్ అంతా డెవలప్ అవుతూ వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇంతో అంతో డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే, గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఆ డెవలప్మెంట్ జరుపుకుంటూ ముందుకెళ్లినటువంటిది మన కళ్ళారా చూసినాం. ఇది ఒక గ్లోబల్ సిటీగా విస్తరింపబడ్డది కూడా
మన కళ్ళారా చూసినాం. అంటే ఒక చేయి అట్లా డెవలప్మెంట్ జరుపుకుంటూ పోయింది. కానీ ఇక్కడ ఈ 2 ఏళ్లలో నువ్వు చేసింది ఏం లేదు, కానీ నేను పేర్లు మారుస్తా. అరే నీకు పేర్లు మార్చేటువంటి అధికారం ఎవడిచ్చాడు? రెండోది డీలిమిటేషన్, అంటే 150 ఉన్న మున్సిపల్ డివిజన్లు 300 చేస్తాం, చేసుకోని ఇష్టం. కానీ 2వ తారీఖు చెప్తే 9వ తారీఖు అయిపోయిందంట, అంటే 7 రోజులల్లా. అంటే ప్రజల్ని కన్సల్ట్ చేసే అవసరం లేదు, స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేసే అవసరం లేదు, ప్రజాప్రతినిధులని కాన్ఫిడెన్స్లోకి తీసుకునే అవసరం లేదు. కానీ ఎవరిని తీసుకోకుండా నా ఇష్టం, నా రాజ్యం, నేను ఏదన్నా చేస్తే కాన్స్టిట్యూషన్ ఎట్లా ఒప్పుకుంటుంది? అందుకే పేర్లేంది మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ అని ఫీలర్స్ లీకులు ఇస్తుంది. మేము చట్టపరంగా కూడా పోతాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్యనే లేదు. అఫీషియల్ గా పేర్లు డిక్లేర్ చేసిన తర్వాత లీగల్ గా పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా మనం ఫైట్ చేస్తాం. రెండోది డీలిమిటేషన్ అనేదే తప్పుల తడక. ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? జిహెచ్ఎంసీ కమిషనర్ గారు. మరి జిహెచ్ఎంసీ కమిషనర్ కంటే పెద్ద ఎవరు? మేయర్. మేము కౌన్సిల్లో కార్పొరేటర్లు మేమందరం ఉన్నప్పుడు నేను మాట్లాడేటప్పుడు మేయర్ గారిని అడిగిన, మీరు కూడా టీవీలలో చూసారు, నీ గుండె మీద చేసుకొని ఈ డీలిమిటేషన్ ప్రక్రియ నీకు తెలుసా అని అడిగిన. అంటే లేదన్నా నాకు కూడా తెలియదు అని చెప్పి ఆమె హౌజులోనే చెప్పింది. ఇంతకంటే సిగ్గుపడవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి మరి ఉన్నదా అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.